కమదూర్ శ్రీ మల్లేశ్వర స్వామికి నేడు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దంపతులు మరియు వారి కోడలు ఇషిక, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మరియు కోడలు జ్ఞాన గారితో కలిసి నేడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, వారి సతీమణి రమాదేవి, కోడలు ఇషిత, మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కోడలు జ్ఞానతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే కళ్యాణ ఉత్సవానికి స్థానిక భక్తులతో కలిసి ఎమ్మెల్యే మరియు పరిటాల సునీత కుటుంబ సభ్యులు వారి కోడలతో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అమిలినేని సురేంద్రబాబు ఫ్యామిలీ, పరిటాల సునీత ఫ్యామిలీ ఒకే చోట కన్నుల విందుగా శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు మరియు పండుగలో భాగంగా శ్రీ మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, నా మనసులో మాట పరిటాల రవి అన్న అంటే నాకు ఎంత ఇష్టమో అంటూ ఈ సందర్భంగా దివంగత పరిటాల రవీంద్రను గుర్తు చేసుకున్నారు. పరిటాల రవి గారు ఈ సందర్భంగా నాకు ఎంతో ఇష్టమంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, నా మనసులో మాట చెబుతున్న పరిటాల రవీంద్ర అన్న అంటే నాకు ఎంతగానో ఇష్టమంటూ ఈ సందర్భంగా కమల మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. రాప్తాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత, కోడలు జ్ఞాన, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన సతీమణి రమాదేవి, కోడలు ఇషిక ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు కమల మల్లేశ్వర స్వామి కమదూర్ ఆలయంలో నేడు వారు సమర్పించారు. ఈ సందర్భంగా ఇలాంటి అవకాశం నాకు రావటం ఏ జన్మలను చేసుకున్న అదృష్టం అంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. పరిటాల రవీంద్ర, ఆయన కుటుంబ సభ్యులు పరిటాల సునీత మరియు వారి కుటుంబ సభ్యులన్న నాకు ఎంతగానో అభిమానం అంటూ ఎమ్మెల్యే సురేంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఓం నమ శివాయ. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు పట్టు వస్త్రాలు ఇవ్వడం నిజంగా నేను ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఏదేమైనా కూడా మహాశివునికి ఈరోజు వాళ్ళ కళ్యాణంలో పాల్గొనడం, భగవంతుని కళ్యాణంలో పాల్గొనడం నిజంగా అదృష్టం, చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నా. ఎందుకంటే ఏదైనా కూడా ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు, కానీ ఈరోజు మహాశివరాత్రి రోజు నాకు ఈ అవకాశం దొరకడం నిజంగా గొప్ప అనుభూతి, చాలా గొప్పగానే చూస్తున్నా. ఈరోజు కళ్యాణదుర్గం ప్రజల మధ్యలో, అందరి మధ్యలో, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో ఈరోజు భావిస్తున్నా. నాకు అత్యంత ప్రియమైన నాయకుడు పరిటాల రవి గారి సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఈరోజు రావడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే నా మనసులో మాట, నాకు రవీన్ అంటే ఎనలేని ప్రేమ, అది బయటికి చెప్పుకోలేని ప్రేమ. కళ్యాణోత్సవం పాల్పంచుకోవడం అవకాశం. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, అన్ని రకాలకు కూడా అభివృద్ధిలో ఉండాలనేదే మా సంకల్పం. ఏదైతే భైరవనతిప్ప ప్రాజెక్ట్ సంకల్పం ఉందో మన ముందు, ఆ సంకల్పం శివుడు ఆశీస్సులతో నెరవేర్చాలని ప్రజల తరపున నేను ఈ మహా శివరాత్రి రోజు భగవంతుని పాదాభివందన చేస్తూ కోరుకోవడం జరుగుతుంది. ఇది అదృష్టవంతంగా భావిస్తున్నా. నమస్కారాలు. ఈరోజు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారైన సురేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో మల్లేశ్వర స్వామి టెంపుల్లో శివపార్వతి కళ్యాణం ఈరోజు చాలా ఘనంగా కూడా జరిగింది. మేము కూడా అన్నగారు అన్నట్లు ఒక అదృష్టంగా భావించాం. ఎప్పుడూ నేను ఇయర్ సంవత్సరం స్వామి వరకు వచ్చి మా ఫ్యామిలీతో కూడా వచ్చి దర్శించుకుంటాం. దాదాపు 3 years అయింది కూడా రాక. ఈరోజు నిన్ననే అన్నగారిని అడిగితే నేను రేపు వెళ్తున్నాను రెండక్క అంటే ఈరోజు వచ్చి శివపార్వతి కళ్యాణం కూడా చాలా బాగా, ఎప్పుడు కూడా నేను కూడా చూడలేదు. నేను నా కోడలు ఒడిబియ్యం తీసుకొని స్వామివారికి కూడా దర్శించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం మన రాష్ట్రం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని శివపార్వతిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు అన్నగారు భైరవాన్ తిప్ప అన్నట్లు మేము కూడా పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ కూడా
ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లోపు పూర్తి కావాలని దేవుని కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాం. పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి. ఎన్నోసార్లు ఇక్కడే ఊళ్ళో కూడా కూర్చొని కూడా మనం మాట్లాడుకున్నాం. అందుకని రెండు ప్రాంతాల్లో ఇటువైపు బైర్వాంతిప్ప కానీ ఇటు పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని కూడా ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా మేము ఏం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.